చాలా పెద్ద ఊపు వచ్చేది. ఇప్పుడు అది న్యూట్రలైజ్ అయిపోతుంది. వాస్తవంగా మోదీ ఎన్నికల్లో మెజారిటీ తెచ్చుకోలేదు, మిత్రపక్షాల మీద ఆధారపడి ఉన్నారన్న పరిస్థితి నుంచి కాదు, మళ్ళీ మేము కొత్త టెరిటరీస్కు నూతన భూభాగాలు నూతన రాజ్యాలు జయిస్తున్నాం అని చెప్పుకునే ఒక అవకాశం ఏర్పడింది. ఖచ్చితంగా ఓకే, గెలుపోవటములు ఇవన్నీ గేమ్ చేంజర్. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే కేజ్రీవాల్ ఓడిపోవడాన్ని ఎలా చూడాలి సార్ అసలు? అంటే మనము బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మీరు గెలవడానికి ఎంత అవకాశం ఉందో ఓడడానికి కూడా అంతే అవకాశం ఉంది. సక్సెస్ ఈజ్ డిఫీట్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్ అంటారు. నాణ్యాన్ని ఇటు తిరగేస్తే గెలుపు, అటు తిరగేస్తే ఓటమి. 3-4 సార్లు గెలిపించాక ఆయన ఈసారి లిక్కర్ స్కామ్ అనండి, లేకపోతే అనేక వ్యక్తిగతమైన నిర్ణయాలు అనండి, వీటన్నిటి ద్వారా కొంత ఆయన విశ్వసనీయత అనండి, లేకపోతే ఆయన పట్ల ఆదరణ దెబ్బతిందనేది చాలా స్పష్టం. సరే, లిక్కర్ స్కామ్లో ఇరికించారు, జైళ్ళలో పెట్టారు, వెంటాడారు, అవన్నీ నిజమే. అవన్నీ ఎన్ని నిజమైనా అసలు ఆధారం ఒకటి కల్పించారు కదా. రెండోది, వ్యక్తిగతంగా బాగా ఇది పెరిగిపోయి విధానపరమైన దృష్టి తగ్గింది. ఆప్ 2013లో గెలవటం అన్నది అది దేశానికి ఒక పెద్ద గేమ్ చేంజర్ అయింది అప్పుడు. అంటే ఒక ప్రత్యామ్నాయ విధానాలు, పౌర సమస్యలు, విద్యాధికులైన వాళ్ళు నాయకులుగా ఉండటం, సాంప్రదాయ రాజకీయాన్ని కేజ్రీవాల్ ఆప్ బ్రేక్ చేశారు అన్న ఒక పేరు వచ్చింది. అవును, కొంతకాలం వాళ్ళు నీళ్లు, విద్యుత్ శక్తి, విద్య, వైద్యం ఇలాంటి అంశాల్లో ప్రత్యామ్నాయ అది చూపించారు, భిన్నమైన విధానాలు కూడా. కానీ క్రమంగా తగ్గిపోయింది. ఎప్పుడైతే కేజ్రీవాల్ జాతీయ నాయకుడైపోయి తనే ప్రధాని అభ్యర్థి అనే స్థాయికి చేరారు, ఆయన అంచనాలు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్, ఇలా నితీష్ కుమార్, ఇలా 3-4 ప్రధాని అభ్యర్థులుగా తయారయ్యారు. ఇప్పుడు వీటన్నిటికీ మూల్యం చెల్లించారని అనుకోవాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి. అంటే కాంగ్రెస్ బీజేపీ నెత్తిన పాలు పోసింది 27 సంవత్సరాల తర్వాత అనేది కేటీఆర్ గారి ట్వీట్ మీరు అంటుంది. ఇప్పుడు ఈ విజయం వచ్చిన తర్వాత 2 ట్వీట్లు వచ్చాయి. ఒకటి కాశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్, ముఖ్యమంత్రి, మీరు ఇలాగే కొట్లాడుకుంటూ ఉండండి, వాళ్ళు బాగా గెలుస్తుంటారని ఆయన పెట్టాడు. కేటీఆర్ ఏమంటారు, బీజేపీని గెలిపించిన అంటే ఇదేదో ఆప్ లేదా బీఆర్ఎస్ లాంటి పార్టీలతో చేతులు కలపకుండా బీజేపీ గెలవడానికి కారణమైనందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అవును, అంటే ఏంటి, కేసీఆర్ ఆఫర్ చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి మాతో కలవండి, మాతో కలవకుండా అని? కేజ్రీవాల్ అంటే ఇండియా కూటమిలో ఉన్నారు, కానీ బీఆర్ఎస్ ఎప్పుడు లేదు. కానీ మొత్తం మీద దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాల్లో, పొందికల్లో వచ్చినా రావాల్సిన మార్పులను అయితే ఇది సూచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ హర్యానా పోగొట్టుకుంది, మహారాష్ట్ర పోగొట్టుకుంది, ఇప్పుడు ఢిల్లీ కూడా ఆప్దైన ఢిల్లీలో కూడా ఓడిపోయింది. వీటన్నిటితో కాంగ్రెస్ కూడా మన వ్యూహం సరైందేనా, లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తేనే దాదాపు ప్రధానమంత్రి అయినంత సంతోషపడిన పార్టీకి ఆ తర్వాత వరుసగా జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా హర్యానాలో కూడా ఆప్తో కుదరకే, ఇప్పుడు ఢిల్లీ కూడా. కాబట్టి పెద్ద గుణపాఠం కింద లెక్క. ఆప్కు అంటే సరే 12 ఏళ్ళు 15 ఏళ్ళు పాలించిన పార్టీ ఒకసారి ఓడిపోతే 20 స్థానాలు 30 వచ్చి ఉంటే చాలా దాదాపు ఢీ అంటే ఢీ అన్నట్టుండేది. గౌరవప్రదమైన సంఖ్య అది. కానీ కేజ్రీవాల్ ఓడిపోవడం, అది కేజ్రీవాల్ ఓడిపోవడం అన్నది, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయాడు, లేకపోతే వాజ్పేయి ఓడిపోయాడు, లేకపోతే కేసీఆర్ ఓడిపోయాడు అంటే ఎట్లా ఉంటుంది, దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో వ్యక్తిగత రాజకీయ నైతిక ఓటమి లాగా